Good morning, students. Today presentation on design of mission members 2. So presented by Y. Sivakrishna, Department of Mechanical Engineering, DBS Institute of Technology, Kavali. So subject name design of mission members 2. Unit 1 curved beams continuation అనమాట మన curved beams కి. సో ఇవాళ మన డెరివేషన్ కంప్లీట్ చేసాము. సో ఈరోజు వచ్చేసి కర్వ్డ్ బీమ్స్ యూజ్ చేసి మన ప్రాబ్లమ్స్ ఎలా డెరివేషన్ చేస్తాం, ఎలా సాల్వ్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ డిజైన్ ప్రొసీజర్ ఆఫ్ కర్వ్డ్ బీమ్. సో మన ప్రొసీజర్ ఉంటుంది కదా కర్వ్డ్ బీమ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, దానికి ప్రొసీజర్ అనమాట, స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ స్టెప్, ఫస్ట్ locate the critical section, drawing CG axis, find the distance from focus to CG axis at central section. సో సెంట్రల్ సెక్షన్ అనేసరికి మనకి ఎల్తో నోటేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సో మనకి క్రిటికల్ యాక్సిస్ ఎక్కడ ఉందో దాన్ని మనం లొకేట్ చేసుకోవాలి. సో సెకండ్ స్టెప్, డ్రా ది గ్రీవెన్స్ సెక్షన్ సపరేట్లీ, మార్క్ RI, R0, సెంట్రల్ యాక్సిస్ అండ్ న్యూట్రల్ యాక్సిస్. సో మనకి ఇచ్చిన డయాగ్రామ్లో సపరేట్గా మనకి ఇచ్చిన సెక్షన్ వరకు సపరేట్గా డ్రా చేసుకొని దాంట్లో మనం RI వాల్యూ, RO, సెంట్రల్ యాక్సిస్ అండ్ న్యూట్రల్ యాక్సిస్ని మనం మార్క్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ అండ్ సెంట్రల్ యాక్సిస్ యాజ్ ఎసెంట్రిక్. సో ఆల్రెడీ మనకు చెప్పున్నాను. సో స్మాల్ ఈ అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ యాక్సిస్ అండ్ న్యూట్రల్ యాక్సిస్ ఈజ్ ఎసెంట్రిక్. Distance between neutral axis and inner fiber is CI. Distance between neutral axis and outer fiber is CO. So this is the step 2. So next step 3. Select the relevant equations for Rn and Rc from the table depending on the given cross section and find both Rn and Rc. So మనకి Rn and Rc వాల్యూస్ వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనకి టేబుల్ ఫామ్ చెప్పున్నాను. సో రెక్టాంగులర్ సెక్షన్కి RN వాల్యూ ఏంటి, RC వాల్యూ ఏంటి, సో ట్రయాంగులర్ సెక్షన్కి, సర్క్యులర్ సెక్షన్కి I సెక్షన్, T సెక్షన్స్. సో ఆ సెక్షన్స్ యూజ్ చేసుకొని మనకి ఇక్కడ RN వాల్యూస్, RC వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకొని మనం సొల్యూషన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్టెప్ 4, ఫైండ్ X బార్ ఫర్ గివెన్ క్రాస్ సెక్షన్ అండ్ ఫైండ్ రేడియస్ ఆఫ్ ది సెంట్రల్ యాక్సిస్ RC. సో క్రాస్ సెక్షన్ ఏరియా కనుక్కోవాలి, సెంట్రల్ యాక్సిస్ చూసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్ 5, ఫైండ్ ఎసెంట్రిసిటీ E అండ్ డిస్టెన్స్ టు ఇన్నర్ అండ్ అవుటర్ ఫైబర్ CI అండ్ CO ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్. సో ఎసెంట్రిక్ వచ్చేసరికి ఇన్నర్ ఫైబర్ అండ్ అవుటర్ ఫైబర్, సో న్యూట్రల్ యాక్సిస్కి అంటే ఇన్నర్ ఫైబర్ వచ్చేసరికి CI, అవుటర్ ఫైబర్ వచ్చేసరికి CO. As area of cross section, find also the distance from the forces to CG axis into L అంటే లెంత్ అనమాట. సో స్టెప్ 6, ఫైండ్ బెండింగ్ మూమెంట్. సో MB ఈక్వల్ టు F ఇంటూ L. సో బెండింగ్ మూమెంట్ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ స్టెప్ 7, ఫైండ్ ది స్ట్రెసెస్. సో స్ట్రెసెస్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. కంబైన్డ్ ఫైబర్ ఆర్ మ్యాక్సిమం స్ట్రెసెస్, సో కంబైన్డ్ స్ట్రెసెస్ ఎట్ ఇన్నర్ ఫైబర్ ఆర్ మ్యాక్సిమం స్ట్రెసెస్. సో సిగ్మా RI ఈజ్ ఈక్వల్ టు F/A. సో ఈ ఫార్ములా అనమాట, F/A ప్లస్ MB బెండింగ్ మూమెంట్ ఇంటూ CI బై AE ఇంటూ RI. సో సిగ్మా D ప్లస్ సిగ్మా B. సో ఇది మనకి లాస్ట్ డెరివేషన్లో మనకి వచ్చింది ఈ వాల్యూ ఫార్ములా. సో కంబైన్డ్ స్ట్రెసెస్ ఎట్ అవుటర్ ఫైబర్ ఆర్ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్, సిగ్మా R0 ఈజ్ ఈక్వల్ టు F/A మైనస్ MB. సో ఇక్కడ CI ప్లస్లో C0 వస్తుంది, RI ప్లస్లో R0 వస్తుంది. సో సిగ్మా D మైనస్ సిగ్మా B0. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ సిగ్మా మ్యాక్స్ ఈక్వల్ టు 0.5 ఇంటూ సిగ్మా మ్యాక్స్.
So tau max equal to 0.5 into sigma max, where sigma max is sigma Ri or sigma R naught, whichever is greater negative, neglecting the negative sign. So these are the total 7 steps we can solve the curved beams problem for design procedure. So first problem. So problems on crane hook. So జాగ్రత్తగా వినండి. A crane hook has a trapezoidal section of side. సో ట్రెప్జాయిడల్ సెక్షన్, సో మనకి ఇచ్చిన డయాగ్రామ్లో ఇక్కడ చూడండి ట్రెప్జాయిడల్ సెక్షన్ ఉంది, దాని యొక్క సైడ్స్ అనేవి 90 mm అండ్ 25 mm. సో ఇక్కడ మనకి బ్యాక్ ఈ సైడ్ ఉండేది 90 mm, ఇది 25 mm, అండ్ డెప్త్ 116 mm విత్ ఇన్నర్ రేడియస్ ఆఫ్ ది కర్వేచర్ రేట్ 65 mm. అంటే మన సెంటర్ నుంచి ఈ కర్వ్ యొక్క రేడియస్ అనమాట, ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ 65 mm. అది వాడు ఇచ్చిన ప్రాబ్లం. సో డిటర్మైన్ ది మ్యాక్సిమం ఫైబర్ స్ట్రెస్సెస్ డెవలప్డ్ ఇన్ హుక్ వైల్ లిఫ్టింగ్ ఏ లోడ్ ఆఫ్ 90 kN. ఏం కనుక్కోమన్నాడు? మ్యాక్సిమం ఫైబర్ స్ట్రెస్సెస్ వైల్ లిఫ్టింగ్ ది లోడ్. సో 90 kN లోడ్ మనం లిఫ్ట్ చేసినప్పుడు దాని యొక్క మ్యాక్సిమం స్ట్రెస్, ఫైబర్ స్ట్రెస్ అనేది ఎక్కడ, మ్యాక్సిమం స్ట్రెస్ ఎక్కడ వస్తుంది, సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాం. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ అయితే వాడెవడు, సో మనమే డ్రా చేసుకోవాలి ఇచ్చిన దాని ప్రకారం. సో క్రేన్ హుక్ కాబట్టి సో మనకి క్రేన్ హుక్ డ్రా చేస్తాం. సో దాంట్లో మిడ్ పాయింట్ సెంటర్ నుంచి ఇన్నర్ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ R 65 mm. సో లోడ్ F ఈక్వల్ టు 90 kN. సో డిస్టెన్స్, సో మన సెంటర్ నుంచి ట్రెపెజాయిడల్ సెక్షన్ యొక్క మిడ్ పాయింట్కి I ఈజ్ ఈక్వల్ టు RC అనే డిస్టెన్స్లో మనకి ఇది ఉంది. సో అది ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఇప్పుడు. సో దిస్ ఇస్ ద సెంట్రల్ యాక్సిస్. సో టోటల్ లెంత్ ఆఫ్ ది ట్రెపెజాయిడల్ సెక్షన్ వచ్చేసి 116 mm. సో సైడ్స్ లెంత్ వచ్చేసి 90 mm, 25 mm. సో ఇక్కడ మనకి సొల్యూషన్, సో గివెన్ డేటా, సో మనకి అసలు ఏమేమి ఇచ్చాడు దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం ఫస్ట్. సో ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు 90 kN, సో 90 kN. సో మనకి న్యూటన్లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి 90 × 10³. సో దాన్ని మనం న్యూటన్కి వేస్తాం. F ఈజ్ ఈక్వల్ 90 × 10³ న్యూటన్. సో RI ఇన్నర్ రేడియస్ ఎంత ఇచ్చినాడు? 65 mm. సో కింద ప్రొసీజర్ రాస్తున్నాను చూడండి. డ్రా ది క్రేన్ హుక్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ ఫిగర్ చూడండి. అండ్ మార్క్ ట్రెపీజియం ఆఫ్ ఏ గివెన్ డైమెన్షన్స్. సో వాడిచ్చే డైమెన్షన్స్ ప్రకారం మనం ట్రెపీజియం అనేది క్రియేట్ చేసి డ్రా చేసాం. ఇన్ కర్వ్డ్ బీమ్స్ విత్ అన్సిమెట్రికల్ సెక్షన్ ద ఇన్నర్ ఫైబర్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దెన్ ది అవుటర్ ఫైబర్. సో ఇక్కడ మనకి 90 mm అనేది ఇన్నర్ ఫైబరు, సో 25 mm అనేది అవుటర్ ఫైబర్. సో మనం కంపేర్ చేస్తే ఇది అన్సిమెట్రికల్ యాక్సిస్ కాబట్టి ఇన్నర్ ఫైబర్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దెన్ ది outer fiber. Since inner fiber experience higher stress than the outer fiber. సో ఇది మనం డ్రా చేసిన దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో డ్రా ది ఇమాజినరీ యాక్సిస్ CA. ఐడెంటిఫై ది క్రిటికల్ సెక్షన్. సో మనకి క్రిటికల్ సెక్షన్ ఎక్కడ ఉంది దాన్ని ఐడెంటిఫై చేయాలి. లొకేట్ ది పాయింట్, ఎక్స్టెండ్ ది లోడ్ లైన్, డ్రా ది ప్యారలల్ లైన్ ఫ్రమ్ P. ద డిస్టెన్స్ బిట్వీన్ ద లోడ్ అండ్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఈజ్ టేకెన్ యాజ్ L. సో దేర్ఫోర్ L ఈజ్ ఈక్వల్ టు AP ఈజ్ ఈక్వల్ టు RC. సో ఫర్ క్రాస్ సెక్షన్ ట్రెపీజియం. సో నేను చెప్పిన డయాగ్రామ్లో సో ట్రెపీజియం క్రాస్ సెక్షన్ ఉంది కదా, సో దానికి సంబంధించిన డయాగ్రామ్ మనకి ఇక్కడ డ్రా చేసుకోండి. సో ఇది ట్రెపెజియం సెక్షన్. సో B0 outer fiber, BI inner fiber,
సో ఇది మనకి డాటర్ లైన్ వచ్చేసరికి సెంట్రల్ యాక్సిస్. సో సెంట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి మన డిస్టెన్స్ వచ్చేసరికి న్యూట్రల్ యాక్సిస్కి వచ్చేసి ఆర్ఎన్. ఆర్సీ వాల్యూ వచ్చేసి మనకి సెంట్రల్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్. ఆర్ఎన్ వచ్చేసి న్యూట్రల్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్. సో రెండు మధ్య డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎసెంట్రిక్. సో ఇది సిఐ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు ఇన్నర్ ఫైబర్. సో సిఓ వచ్చేసరికి డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు అవుటర్ ఫైబర్. సో అది C0 టు సిఐ. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి ఎంత అయింది అనేది. సో టోటల్ లెంత్ హైట్ దీని యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 116. సో డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ యాక్సిస్ టు అవుటర్ ఫైబర్ వచ్చేసి R0. అంటే అవుటర్ ఫైబర్ మనకు అనుకోవాలి, ఇన్నర్ ఫైబరు ఆల్రెడీ మనకి ఇచ్చేస్తున్నాం. సో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం. సో RI ఇన్నర్ ఫైబర్ ఈజ్ ఈక్వల్ టు 65 mm. R0, సో R0 ఇక్కడ ఉంది కదా. సో మనకి ఎక్కడి నుంచి ఎంత ఉంది? సో 116 ప్లస్ డిస్టెన్స్ RC. సో RC యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఎంత? 65. RC అంటే RI. 116 ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 181 mm. నెక్స్ట్ BI 90 mm. సో B0 25 mm. సో హైట్ వచ్చేసరికి 116 mm. సో ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా. సో ఫస్ట్ రేడియస్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్. సో మన రేడియస్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములా ఏంది? సో ఈ ఫార్ములా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సో ఒకసారి నేను చెప్పిన క్లాస్లో టేబులర్ ఫామ్ ఓపెన్ చేయండి. అలాగే ఒకవేళ మీ దగ్గర డేటా బుక్ ఉంటే డేటా బుక్లో జలాలుద్దీన్ డేటా బుక్ 4.29 పేజ్. సో దాంట్లో ట్రిపేజియం సెక్షన్ RN వాల్యూ. సో ఈ ఫార్ములా మనం ఇక్కడ నోట్ చేసుకుంది. RN ఈజ్ ఈక్వల్ టు B0 ప్లస్ BI ప్లస్ B0 బై 2 ఇంటూ H బై BI R0 మైనస్ BO RI ఇంటూ బై H లాగ్ ఆఫ్ R0 బై RI మైనస్ BI మైనస్ B0. సో ఈ ఫార్ములా వచ్చేసరికి మనకి డేటా బుక్లో ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు అదే ఫార్ములా నోట్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములాని ఎందుకు నోట్ చేసుకోవాలంటే మనకి ఇచ్చిన డయాగ్రామ్ ట్రిపేజియం సెక్షన్ కాబట్టి సో దానికి సంబంధించిన ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో RN ఈజ్ ఈక్వల్ టు సో BI మనకు ఆల్రెడీ తెలుసు. సో BI వచ్చేసరికి 90 mm. సో B0 25 mm. సో సబ్స్టిట్యూట్ చేయండి. 90 ప్లస్ 25 బై 2 ఇంటూ H అంటే 116 బై 90 ఇంటూ సో R0. సో R0 వాల్యూ ఎంత? సో R0 ఈజ్ ఈక్వల్ టు 181 mm. సో 90 ఇంటూ 181 మైనస్ సో B0 ఇంటూ 65. సో B0 వచ్చేసి 25, RI వచ్చేసి 65 బై 116 హైట్ ఆఫ్ ఇంటూ లాగ్ ఆఫ్ R0 మైనస్ బై RN R0 బై RI 181 బై 65 మైనస్ BI మైనస్ B0 90 మైనస్ 25. సో టోటల్ వాల్యూ మనకు క్యాలిక్యులేట్ చేస్తే మనకి RN వాల్యూ వచ్చేసరికి 103.458 mm. సో ఇది రేడియస్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్. సో మన రేడియస్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎంత వచ్చింది? 103.458 mm. సో RN వాల్యూ అంటే ఇది. సో దీని యొక్క రేడియస్ వచ్చేసరికి మనకి RN వాల్యూ 103.458 mm. సో నెక్స్ట్ రేడియస్ ఆఫ్ సెంట్రాయిడల్ యాక్సిస్. సో మనకి సెంట్రల్ యాక్సిస్ వచ్చేసరికి మనకి RC వాల్యూ. సో RC ఫార్ములా ఏంది? RC ఈజ్ ఈక్వల్ టు RI ప్లస్ H ఇంటూ BI ప్లస్ 2B0 బై 3 ఇంటూ BI ప్లస్ B0. సో ఇది మన RC వాల్యూ. సో ఇది కూడా ఫ్రమ్ డేటా బుక్ 4.29 పేజీ నెంబర్ జలాలుద్దీన్ డేటా బుక్లో మనకి ఈ ఫార్ములా ఉంటుంది. సేమ్ substitute the values in below equation. RI is equal to 65 plus 116 into 90 plus 2 into 25 by 3 into 90 plus 25.
సో మనకి ఆర్సీ వాల్యూ వచ్చేసరికి 112.072 mm. సో ఇది మన ఆర్సీ వాల్యూ. నెక్స్ట్ మనకి స్మాల్ ఈ ఎసెంట్రిక్. సో ఎసెంట్రిక్ ఫార్ములా ఏంది? ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ మైనస్ ఆర్ఎన్. సో మనకి ఎసెంట్రిక్ మన ఫార్ములా మనకి ఎక్కడ వచ్చింది? సో మనకు బిఫోర్ ప్రీవియస్ క్లాస్లో మనకి నామినిక్లేచర్లో చెప్పినాను. ఈ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ టు సెంట్రాయిడల్ యాక్సిస్. సో మన ఈ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ నుంచి సెంట్రల్ యాక్సిస్ మధ్య డిస్టెన్స్ స్మాల్ ఈ కాబట్టి సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఆల్రెడీ ఇక్కడ ఫార్ములా ఇచ్చినాం. ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ మైనస్ ఆర్ఎన్. సో మన ఆర్సీ వాల్యూ ఎంత? 112.072 మైనస్ ఆర్ఎన్ 103.458 ఈక్వల్ టు 8.614. సో మనకి ఎసెంట్రిక్ డిస్టెన్స్ వచ్చేసరికి 8.614 mm. నెక్స్ట్ సిఐ. సో సిఐ అంటే ఏంటి? డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ టు ఇన్నర్ ఫైబర్. సో ఆర్ఎన్ మైనస్ ఆర్0. సో ఈ 3 వాల్యూస్ అనేవి మనకి నామినిక్లేచర్లో ఆల్రెడీ మనం బిఫోర్ ప్రీవియస్ క్లాస్లో మనకి చెప్పుకున్నాను. సిఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ మైనస్ ఆర్ఎన్ ఆర్ఐ. సేమ్ ఆర్ఎన్ వాల్యూ 103.458 మైనస్ 65 ఈజ్ ఈక్వల్ టు 38.458 mm. సో సిఐ వాల్యూ వచ్చేసి 38.458. సో C0. సో C0 వచ్చేసరికి డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ టు అవుటర్ ఫైబర్. సో ఫ్రమ్ ది సీ ది డయాగ్రామ్. సో ట్రిప్జాయిడల్ సెక్షన్. సో ఇదన్నమాట సిఐ. ఆల్రెడీ మనం చెప్పున్నాను. డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ టు ఇన్నర్ ఫైబర్ వచ్చేసరికి R0 మైనస్ ఆర్ఎన్. సో అదే C0 వచ్చేసరికి డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్ టు అవుటర్ ఫైబర్ R0 మైనస్ ఆర్సీ. R0 మైనస్ ఆర్ఎన్. సో R0 వాల్యూ వచ్చేసరికి మనం 181 మైనస్ ఆర్ఎన్ 103.458. సో ఈక్వల్ టు 77.542 mm. సో ఇవి మనకి ఎసెంట్రిక్ వాల్యూ, సిఐ వాల్యూ, సిఓ వాల్యూ. సో లాస్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ. సో ఆల్రెడీ ఇక్కడ మనకి డయాగ్రామ్లో చెప్పున్నాను. లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ. డయాగ్రామ్ మనం ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాం. సో మన ఆర్సీ వాల్యూ ఎంతో మనకి లెంత్ కూడా సేమ్ అదే వస్తుంది అనమాట. సో ఆర్సీ వాల్యూ ఎంత? 112.072 ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ ఈక్వల్ టు ఎల్. సో రెండు సేమ్. నెక్స్ట్ ఏరియా ట్రెపీజియం. సో ట్రెపీజియం యొక్క ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ బిఐ ప్లస్ B0. సో ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములానే హెచ్ ఇంటూ బ్రెడ్త్, బి ఇన్నర్ ఫైబరు, అవుటర్ ఫైబర్ అనమాట. సో హాఫ్ ఇంటూ హెచ్ 116 ఇంటూ 90 ప్లస్ 25. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే 67,670 mm². సో ఇది మన ఏరియా యొక్క ట్రెపీజియం యొక్క ఏరియా. సో నెక్స్ట్ ఫైండింగ్ బెండింగ్ మూమెంట్. సో బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎల్, ఫోర్స్ ఇంటూ లెంత్. సో మన ఫోర్స్ వచ్చేసరికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 90 kN ఇచ్చున్నాం. సో మన న్యూటన్లో కన్వర్ట్ చేసాం కాబట్టి 90 ఇంటూ 10³ అంటే 90,000 ఇంటూ లెంత్ 112.073. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 10.086 ఇంటూ 10⁶ Newton mm. So this is the bending moment. Next, direct stress, sigma d. So sigma d is equal to, sigma ante stress ante force by area. So force anta 90,000 by area. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం 6670 ట్రిపేజియం యొక్క ఏరియా. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 13.493 Nm/mm². సో సిగ్మా టీ వాల్యూ. నెక్స్ట్ కంబైన్ స్ట్రెసెస్ ఎట్ ఇన్నర్ ఫైబర్ ఆర్ మ్యాక్సిమం స్ట్రెస్.
సో ఇన్నర్ ఫైబర్, సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఐ ఈక్వల్ టు సిగ్మా డి ప్లస్ సిగ్మా బిఐ. సో మనకి ఇక్కడ చూసాను చూడండి, స్టెప్ 7కి వచ్చేప్పుడు సిగ్మా ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ ప్లస్ ఎంబి ఇంటూ సిఐ బై ఏఏ ఇంటూ ఆర్ఐ. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అప్పుడు లాస్ట్ ఫైనల్ స్టెప్ అన్నమాట. సో ఆ స్టెప్ వైజ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం ప్రాబ్లం. సో ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డి ప్లస్ సిగ్మా బిఐ. సో సిగ్మా డి ప్లస్ సిగ్మా బిఐ ప్లస్లో మనకి ఎంబి ఇంటూ సిఐ బై ఏ ఇంటూ స్మాల్ ఏ ఇంటూ ఆర్ఐ. సో ఆల్రెడీ మన సిగ్మా డి ఇక్కడ మనకి వచ్చేసింది 13.493 ప్లస్ సో బెండింగ్ మూమెంట్. సో ఎంబీ ఈజ్ ఈక్వల్ టు, సో బెండింగ్ మూమెంట్ ఎంత వచ్చింది 10.086 ఇంటూ 10⁶ ఇంటూ సిఐ 38.453. సో సిఐ మనకి ఎక్కడ ఉంది, ఇది సిఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 38.458 mm by capital A 6670 into small a 8.614 into 65 RA value. సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే మన సిగ్మా RA ఈజ్ ఈక్వల్ టు 117.36 న్యూటన్ పర్ mm². సో మన సిగ్మా వాల్యూ వచ్చేసి ఇది 117.36 న్యూటన్ పర్ mm². సేమ్ అలాగే కంబైన్ స్ట్రెసెస్ ఎట్ అవుటర్ ఫైబర్. సో ఇది టెన్సైల్ స్ట్రెస్ కాబట్టి సిగ్మా ఆర్ఐ, కంప్రెసివ్ స్ట్రెస్ కాబట్టి సిగ్మా ఆర్ నాట్, అవుటర్ ఫైబర్ కాబట్టి సిగ్మా ఆర్ నాట్. సో ఇక్కడ టెన్సైల్ అనేది వచ్చిందంటే మనకి ఇక్కడ పాజిటివ్ సైన్ వస్తుంది అనమాట. సో కంప్రెసివ్ వచ్చిందంటే మనకి నెగిటివ్ సైన్ వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి చాలు. కంబైన్ స్ట్రెస్ ఎట్ ఇన్నర్ ఫైబర్ ఆర్ మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెస్ అంటే మనకి పాజిటివ్ సైన్ వస్తుంది. కంప్రెసివ్ స్ట్రెస్ వచ్చిందంటే మనకి నెగిటివ్ సైన్ వస్తుంది అనమాట. సిగ్మా ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డి మైనస్ సిగ్మా బి నాట్. సో సిగ్మా డి మైనస్ ఎంబి ఇంటూ సి నాట్ బై ఏ ఇంటూ ఈ ఇంటూ ఆర్ నాట్. సో సిగ్మా డి ఈజ్ ఈక్వల్ టు 13.493 మైనస్ 10.086 ఇంటూ 10⁶ ఇంటూ 77.542 by 6670 into 8.164 into 181. సో ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్ వాల్యూ వచ్చేసరికి సిగ్మా ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 61.71 న్యూటన్ పర్ mm². సో వై యూజింగ్ ద మైనస్ ఈజ్ కంప్రెసివ్ స్ట్రెస్. సో కంప్రెసివ్ స్ట్రెస్ కాబట్టి మనకి ఇక్కడ మైనస్ సైన్ అనేది ఇండికేషన్ వస్తుంది అన్నమాట. సో ఫైనల్గా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ సిగ్మా మ్యాక్స్. సో 0.5 ఇంటూ సిగ్మా మ్యాక్సిమం ఎంత వచ్చింది, సిగ్మా మ్యాక్స్ అంటే రెండిట్లో పాజిటివ్గా ఉండే వాల్యూ అనమాట. అంటే సిగ్మా ఆర్ఐ సిగ్మా ఆర్ నాట్ అంటే ఇన్నర్ ఫైబర్ అవుటర్ ఫైబర్లో మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. సో 117.36 అది మన మ్యాక్సిమం వాల్యూ. సో 0.5 ఇంటూ సిగ్మా మ్యాక్స్ 117.36. సో దట్ ఈక్వల్ టు 58.68 సో న్యూటన్ పర్ mm². దిస్ ఈజ్ ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. So note, for calculation of maximum shear stress, consider maximum value of stresses either in tension or in compression. సో అర్థమైంది కదా ఇప్పుడు. సో మనం మ్యాక్సిమం వాల్యూ ఏది తీసుకున్నామో సో వచ్చిన వాల్యూస్లో ఏదైతే మనకి ఎక్కువ వాల్యూ ఉంటుందో సో దాన్నే మనం సిగ్మా మ్యాక్సిమంగా తీసుకుంటాం. అది కంప్రెషన్లో ఉన్నా టెన్సైల్లో ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు. సో ఆ రెండిట్లో మనకి ఏదైతే మ్యాక్సిమంగా ఉంటుందో దాన్ని మనం షియర్ స్ట్రెస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టౌ మ్యాక్సిమం అనేది కంప్లీట్గా వస్తుంది అనమాట. సో ఇది మనకి ప్రాబ్లం అనమాట.
full problem. సో ఇక్కడ నుంచి మన స్టార్టింగ్ ప్రాబ్లం. సో డిటర్మైన్ ది మ్యాక్సిమం ఫైబర్ స్ట్రెసెస్ డెవలపింగ్ ది హుక్. సో దీంతో పాటు మనం అన్నీ కనుక్కున్నాం. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ట్రిపిజియం సెక్షన్ డ్రా చేసుకోవాలి. సో దాంట్లో బిఐ వాల్యూ, బి నాట్ వాల్యూ, సో సిఐ, సి నాట్, సో హైట్, సో సెంట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి అవుటర్ ఫైబర్ యొక్క డిస్టెన్స్, సెంట్రల్ యాక్సిస్ దగ్గర నుంచి న్యూట్రల్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్, సెంట్రల్ యాక్సిస్ టు the central line to central axis of a distance. So distance between neutral axis and central axis is eccentric small e. So h and values అన్ని మనకి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఇక్కడ 1 by 1 మనం రేడియస్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసాము. సేమ్ అలాగే రేడియస్ ఆఫ్ సెంట్రల్ యాక్సిస్. నెక్స్ట్ ఎసెంట్రిక్, ఇన్నర్ ఫైబర్, అవుటర్ ఫైబర్, సో లెంత్, ట్రిపీజియం యొక్క ఏరియా, సో బెండింగ్ మూమెంట్. నెక్స్ట్ స్ట్రెసెస్, డైరెక్ట్ స్ట్రెస్, అలాగే కంబైన్డ్ స్ట్రెస్లో ఇన్నర్ ఫైబర్ యొక్క మ్యాక్సిమం స్ట్రెస్ ఎంత, అవుటర్ ఫైబర్ యొక్క మ్యాక్సిమం స్ట్రెస్. సో ఫైనల్గా టౌ మ్యాక్స్. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ కర్వ్డ్ బీమ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A crane hook of trapezoidal cross section having inner side, సేమ్ ఇందాక ప్రాబ్లం లాగే ఇన్నర్ సైడ్ ఒకటి వచ్చేసి 80 mm, అవుట్ సైడ్ 30 mm అండ్ డెప్త్ 100 mm. కింద దానికి మనం హైట్ అని పెట్టుకున్నాం. సో అది సేమ్. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఇన్నర్ సైడ్ ఈస్ 80 mm. అంటే సెంటర్ నుంచి ఇన్నర్ సైడ్ ఒక రేడియస్ 80 mm. ఇఫ్ లోడ్ ఆఫ్ 100 kN. ఇందాక మనం 90 N అప్లై చేసాము. సో ఇప్పుడు 100 kN అప్లై చేస్తున్నాం. అప్లై టు ది హూప్ passing through the center of axis. Determine the maximum tensile and compressive stresses at the critical section. ఏం కనుక్కోమన్నాడు? మ్యాక్సిమం టెన్సైల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్. సో ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా, అవే సిగ్మా ఆర్ఐ, సిగ్మా ఆర్ నాట్. సో మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెస్ అండ్ మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ ఎట్ క్రిటికల్ సెక్షన్. సో క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటుందో కనుక్కోమన్నాం. సో గివెన్ డేటా F is equal to 100 kN అంటే మనం న్యూటన్లో కన్వర్ట్ చేసుకుంటాం. 100 into 10 cube Newton. సో RI 80 mm, L equal to RC. సో సెంటర్ నుంచి సెంట్రల్ యాక్సిస్కి వద్ద డిస్టెన్స్ని మనం లెంత్ ఈజ్ ఈక్వల్ టు RC అంటాం. సేమ్ ప్రాబ్లం, సేమ్ మేనర్ ఇందాక మనకి ఎలా అయితే చేసామో యాజ్ ఇట్ ఈజ్. సో క్రాస్ సెక్షన్ ఆఫ్ ది ట్రిపీజియం. సో మనం ట్రిపీజియం క్రాస్ సెక్షన్ నోట్ చేసుకున్నాం. సో సెంట్రల్ యాక్సిస్, న్యూట్రల్ యాక్సిస్, సో రెండు మధ్య డిస్టెన్స్ ఎసెంట్రిక్, సో మధ్యలో సెంట్రల్ లైన్, సో R0 సెంట్రల్ లైన్ టు అవుటర్ ఫైబర్, RI సెంట్రల్ లైన్ టు ఇన్నర్ ఫైబర్, RN సెంట్రల్ లైన్ టు న్యూట్రల్ యాక్సిస్, RC సెంట్రల్ లైన్ టు సెంట్రల్ యాక్సిస్. సేమ్ ఇదే CI distance between neutral axis to inner fiber. So R0 distance between neutral axis to outer fiber. So ఇవి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రొసీజర్ అనమాట. సో ఇంత మనం ఏమైతే చేసామో అది. ఇక్కడ RI is equal to 80 mm. సో BI is equal to 80 mm, B0 is equal to 30 mm. So L equal to RC. Height H is equal to 100 mm. R0 is equal to, so inner fiber 80 plus 100, 180 mm. Same radius of the neutral fiber, Rn is equal to
bi plus b naught by 2 into h by bi r naught minus b naught ra by h into log e r naught by ri minus bi minus b naught from Jalaluddin data book పేజ్ నెంబర్ 4.29. సో పక్కన నోట్ చేసుకుని కావాలంటే ఈ ఫార్ములా మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సేమ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సో Rn is equal to 116.25 mm. సో దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్. సో బిఐ వచ్చేసరికి 80 ప్లస్ 30/2 ఇంటూ 100 బై 80 ఇంటూ 180 మైనస్ 30 ఇంటూ 80 by 100 into log a 180 by 80 minus 80 by 80 minus 30. So my final solution Rn is equal to 116.25 mm. So it's radius of the nodal axis. Next, radius of centroidal axis. So RC is equal to Ri plus h into bi plus 2b naught by 3 into bi plus b naught. So ఇది కూడా సేమ్ from data book Jalaluddin 4.29 page, trapezium cross section. So substitute the values in above equation. So RC is equal to 122.42 mm. This is the radius of the central axis. Next, E is equal to distance between nodal axis to centroidal axis, RC minus Rn. సో ఆల్రెడీ మనం ఆర్సీ కనుక్కున్నాము, Rn కనుక్కున్నాము. సో RC is equal to 122.42 minus 116.25. సో దట్ ఈక్వల్ టు 6.17 mm. సో ఎసెంట్రిక్ వాల్యూ. సో CI is equal to distance from nodal axis to inner fiber, Rn minus Ri. సో Rn is equal to 116.25, Ri వచ్చేసి మనకి 80, 36.25 mm. So C naught, distance from nodal axis to outer fiber, R naught minus Rn. 180 minus 116.25, 63.75 mm. So area of trapezium, area equal to half into bi plus b naught into h. అంటే ఇన్నర్ ఫైబర్ ప్లస్ అవుటర్ ఫైబర్ ఇంటూ హైట్ అనమాట. సో హాఫ్ ఇంటూ 80 ప్లస్ 30 ఇంటూ 100. సో 5500 mm స్క్వేర్. సో ఏరియాకి మనకి మిల్లీమీటర్ స్క్వేర్. సో బెండింగ్ మూమెంట్ MB ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ L. సో L అంటే మనకి ఆర్సీ వాల్యూ. సో F ఈజ్ ఈక్వల్ టు మనకు ఫోర్స్ ఎంత ఇచ్చినాడు, 100 కిలో న్యూటన్. సో మన ఫోర్స్ వచ్చేసరికి 100 కిలో న్యూటన్. సో 100 ఇంటూ 10 క్యూబ్, 100 ఇంటూ 10 క్యూబ్. సో L వచ్చేసరికి ఆర్సీ వాల్యూ. సో ఆర్సీ వాల్యూ వచ్చి మనకి ఎంత, 122.42. సో పాయింట్ అవుట్ క్యాలిక్యులేట్ చేస్తే 12.242 ఇంటూ 10⁶ న్యూటన్ మిల్లీమీటర్. సో ఇక్కడ 122.42 కిలో న్యూటన్ మిల్లీమీటర్. సో మనం న్యూటన్స్లో కన్వర్ట్ చేస్తే 12.242 ఇంటూ 10⁶ న్యూటన్ మిల్లీమీటర్. సో డైరెక్ట్ స్ట్రెస్ సిగ్మా డే ఈజ్ ఈక్వల్ టు F by A. సో 100 ఇంటూ 10 క్యూబ్ బై, సో ఏరియా 5500. సో మన సిగ్మా డి వచ్చేసరికి 18.181 న్యూటన్ పర్ mm స్క్వేర్. సో ఇది మన సిగ్మా డి. నెక్స్ట్ ఫైనల్ కంబైన్డ్ స్ట్రెసెస్ ఎట్ ఇన్నర్ ఫైబర్ ఆర్ మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెస్. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు Ri ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డి ప్లస్ సిగ్మా బిఐ. సో మీకు ఆల్రెడీ చెప్పాను, టెన్సైల్ స్ట్రెస్ వచ్చిందంటే మనకు ఆల్రెడీ అక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. సిగ్మా డి ప్లస్ సిగ్మా బిఐ, సిగ్మా డి ప్లస్ సిగ్మా బిఐ ప్లస్లో MB అంటే బెండింగ్ మూమెంట్ ఇంటూ CI బై క్యాపిటల్ A ఇంటూ స్మాల్ e ఇంటూ Ri. సో సిగ్మా డి 18.181 ప్లస్ 12.242 ఇంటూ 10⁶ ఇంటూ 36.25 బై 55
5500 ఇంటూ 6.17 ఇంటూ 80. సో దీంట్లో ఫైండ్ అవుట్ చేస్తే మనకి సిగ్మా ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 181.645 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో నెక్స్ట్, combined stresses at outer fiber or maximum compressive stress. Same, sigma r naught is equal to sigma d minus sigma b naught. So substitute చేస్తే sigma r naught is equal to minus of 109.584 Newton per mm square. So this is the r naught value. సో ఇదన్నమాట మన ప్రాబ్లం. సో దీంట్లో మనం స్ట్రెస్ ఎంత కనుక్కోలేదంటే సో మనం అడగలేదు కాబట్టి సో మన స్ట్రెస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయలేదు. సో డిటర్మైన్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి మన ప్రాబ్లంలో. సో డిటర్మైన్ ది మ్యాక్సిమం టెన్సైల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ ఎట్ ది క్రిటికల్ సెక్షన్. సో మ్యాక్సిమం టెన్సైల్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు, కంప్రెసివ్ స్ట్రెస్ కనుక్కోమన్నాడు. సో ఆ రెండే మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. లేదు మీకు కావాలంటే దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. టా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ఇంటూ సిగ్మా మ్యాక్స్. సో సిగ్మా మ్యాక్స్ వచ్చేసరికి సిగ్మా ఆర్ఏ వాల్యూ వస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం వాల్యూ ఇదే కాబట్టి 0.5 ఇంటూ 181.645 వేస్తే మనకి టా మ్యాక్స్ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఆన్ ట్రెపెజియం సెక్షన్స్. సో ట్రెపెజియం సెక్షన్స్ మీద మనకి 2 ప్రాబ్లమ్స్ చెప్పున్నాను. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఎగ్జామ్ కూడా అడుగున్నాడండి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి. సో జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా. ఏ సెక్షన్ ఈజ్ ఏ రెక్టాంగులర్. సో ఇప్పుడు దాకా మనకి ట్రెపెజియం సెక్షన్ చూసాం. సో ఇది మనకి రెక్టాంగులర్ సెక్షన్. సో లెంత్ 6 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్. The center of the curvature of this section is at the distance of 8 centimeters from the center of this section. So the center అనేది మనకి సెంట్రల్ యాక్సిస్కి 8 సెంటీమీటర్స్ ఉందన్నమాట. సో 8 సెంటీమీటర్స్ అంటే 80 మీటర్స్ ఆర్సీ వాల్యూ. ఏఆర్సీ 80 ఎంఎం అనమాట. సో మనకి సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ ది సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ది సెక్షన్, సెంట్రల్ యాక్సిస్ నుంచి సెక్షన్ యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 80 ఇచ్చాడు, అంటే 8 సెంటీమీటర్స్. ఏ లోడ్ 15 kilonewtons ఈజ్ యాక్టింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్. సో మనకి ఫోర్స్ కూడా ఇచ్చేసారు 15 kilonewtons అని. సో ఫోర్స్ వచ్చేసరికి మనకి 15 kilonewtons is acting through the center of the curvature. So determine maximum and minimum stresses in the hook. So maximum stress, minimum stresses మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో given data F is equal to 15 kilonewton అంటే 15 into 10 cube Newton. So RI is equal to 80 minus 30 ఈక్వల్ టు 50 mm. సో 80 minus 30 ఎందుకు వచ్చిందంటే, సో ఆర్ఏ వాల్యూ వచ్చింది మనకి సెంట్రల్ యాక్సిస్ నుంచి రెక్టాంగులర్ సెక్షన్ యొక్క మిడ్ పాయింట్కి. సో దాంట్లో మిడ్ పాయింట్ కాబట్టి 30 మైనస్ చేస్తే టోటల్ డిస్టెన్స్ మనకి వస్తుంది అన్నమాట, అంటే ఆర్ఐ వచ్చింది. దీనిలో మనకి ఆర్సీ ఇచ్చినాడు, ఆర్ఐ మనకి ఫైండ్ అవుట్ చేసాం. సో ఆర్ఐ అంటే ఏంటి, డిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ యాక్సిస్ టు ఇన్నర్ రేడియస్. ఇన్నర్ రేడియస్ వచ్చేసరికి మనకి ఆర్ఐ ఉంటుంది. సో ఆర్సీ వచ్చేసరికి సెంట్రల్ యాక్సిస్ నుంచి సెంట్రల్ లైన్, డిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ లైన్ టు సెంట్రల్ యాక్సిస్. సో దీన్ని మనం ఆర్సీ అన్నాం. సో 80 minus 30 is equal to 50. సో రేడియస్ ఆఫ్ ది ఇన్నర్ ఫైబర్ is 50 mm అన్నమాట. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో L is equal to RC. సో RC వాల్యూ వచ్చేసరికి మనకి 80 mm.
క్రాస్ సెక్షన్ ఈజ్ రెక్టాంగిల్. సో దీనిలో మనకి ఇందాక మనకి ట్రెపెజియం క్రాస్ సెక్షన్స్ చూసాం. సో ఇప్పుడు మనకి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ వచ్చింది. సో ఇక్కడ మనకి రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ డ్రా చేసుకోండి. రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్. సో హైట్ b ఈజ్ ఈక్వల్ టు 40, h ఈజ్ ఈక్వల్ టు 60. సో అలాగే మనకి ఇచ్చిన్నారు. అంటే 6 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్. సో దాన్ని మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేస్తాం అనమాట. 60 mm ఇంటూ 40 mm. సో దాంట్లో బ్రెడ్త్ వచ్చేసి 40, హైట్ వచ్చేసి 60. సో డిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ లైన్ టు ఇన్నర్ రేడియస్. సో ri. డిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ లైన్ టు న్యూట్రల్ యాక్సిస్ rn. డిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ లైన్ టు సెంట్రల్ యాక్సిస్ rc. సో డిస్టెన్స్ బిట్వీన్ న్యూట్రల్ యాక్సిస్ టు central axis is eccentric E. Distance between inner fiber to neutral axis is Ci. Distance between neutral axis to outer fiber is C0. Next, distance between central axis to outer fiber is R0. So ఇది మనకి rectangular cross section. సో ఇది కూడా మన జలాలయతం డేటా బుక్లో 4.29 పేజ్లో ఉంటుంది సెక్షన్స్. సో రెక్టాంగులర్ సెక్షన్ యొక్క సేమ్ డయాగ్రామ్ యాస్టీస్గా మీరు దాంట్లో ఉండేది డ్రా చేసుకోవచ్చు. సో మాకు డయాగ్రామ్ ఎక్కడ ఎలా వచ్చింది ఏంటనేది తెలుస్తుంది. యాస్టీస్గా డేటా బుక్లో డయాగ్రామ్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ఇవ్వడం వాల్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ బ్రెడ్త్ ఇచ్చేసాడు, హైట్ ఇచ్చేసాడు. సో ఆర్సీ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు 80 mm. ఆర్ఎం మనకి కనుక్కున్నాం. సో 50 mm. సేమ్ అదే ఇక్కడ మనకి గివెన్ డేట్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. సో R0. సో R0కి వచ్చేసరికి 50 + 60. సో 50 అంటే RI వాల్యూ, RI ప్లస్ హైట్ h. సో R0 ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ RI. కావాలంటే పక్కన మీరు నోట్ చేసుకోండి. సో R0 కావాలంటే R0 ఈజ్ ఈక్వల్ టు RI ప్లస్ హెచ్ అనమాట, హైట్. అంటే RI వాల్యూ వచ్చేసి 50, హైట్ వచ్చేసి 60. 50 + 60 110 mm. సో అలా ఇక్కడ హెచ్ వచ్చేసింది B ఈక్వల్ టు RC ఈజ్ ఈక్వల్ టు 80. సో ఇక్కడ మనం డైరెక్ట్గా రేడియస్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్ RN వాల్యూ. సో RN మనకి ఎలా వచ్చింది? సో RN ఈజ్ ఈక్వల్ టు h/log E R0/Ri. సో మనకి ఫార్ములా ఎక్కడ నుంచి వచ్చింది? ఫ్రమ్ ది డేటా బుక్, జలాలయతం డేటా బుక్ పేజ్ నెంబర్ 4.29. సో పక్కన నోట్ చేసుకోండి. సో ఇది మనకి డేటా బుక్లో ఉన్న ఫార్ములా, దేనికి రెక్టాంగులర్ సెక్షన్ యొక్క ఫార్ములా అనమాట ఇది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి h ఈజ్ ఈక్వల్ టు 60, log E 110/50. సో క్యాల్కులేట్ చేస్తే మనకి 76.09 mm. సో మనకి RN వచ్చేసింది. సో RN ఈజ్ ఈక్వల్ టు 76.09 mm. నెక్స్ట్ RC. సో RC వాల్యూ మన దీంట్లో కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే RC ఈజ్ ఆల్రెడీ గివెన్ విత్ ది ప్రాబ్లం. సో మనకి ఇక్కడ RC వాల్యూ అనేది మనకి ప్రాబ్లంలోనే ఇచ్చేస్తున్నాడు. సో RC ఈజ్ ఈక్వల్ టు 80 mm. ఆర్ ఒకవేళ ఎలా వచ్చింది, RC ఈజ్ ఈక్వల్ టు RI ప్లస్ h/2. అంటే RC ఈజ్ ఈక్వల్ టు RI డిస్టెన్స్ ఫ్రమ్ సెంట్రల్ యాక్సిస్ టు ఇన్నర్ ఫైబర్ ప్లస్ h/2 అంటే హైట్ అనమాట, హైట్ ఆఫ్ ది రెక్టాంగిల్ బై 2. సో మనకి RC అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ యాక్సిస్ టు సెంట్రల్ లైన్ టు సెంట్రల్ యాక్సిస్. దానికి డిస్టెన్స్ మనం RC అంటాం కాబట్టి RC ఈజ్ ఈక్వల్ టు h/2 ప్లస్ RI. సో అలా క్యాల్కులేట్ చేస్తే మనకి RC వాల్యూ అనేది 80 mm వచ్చింది. సో అదే మనకి ఇక్కడ పైన గివెన్ డేటాలో మనం మెన్షన్ చేసింది. RI ఈజ్ ఈక్వల్ టు 80 - 30 = 50 mm. సో దీంట్లో మనం RI కనుక్కున్నాము.
సో ఆర్సీ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు కాబట్టి సో ఎలా వచ్చిందనేది మనకి ఇక్కడ చూపించాం అనమాట. ఆర్సీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ప్లస్ హెచ్/టీ. సేమ్ eccentric E is equal to RC minus RN, 80 minus 76.09, 3.91 mm. CI is equal to RN minus RI, 7.09 minus 50, 76.09 minus 50 is equal to 26.09 mm. So C naught is equal to R naught minus Rn. So that equal to 110 minus 76.09, 33.91 mm. So find then the area of the rectangular section. So area of the rectangular section A is equal to B into H. So దీంట్లో B వచ్చేసి 40, height 60, 2400 mm square. So area. For bending moment, so MB is equal to F into L. So bending moment. So for load 15 into 10 cube into 80. So 1.2 into 10 power 6 newtons. Direct stress sigma D is equal to F by A. So F ante 15 into 10 cube by 2400. So that equal to 6.25 Newton per mm square. So this is the sigma D. So combined stresses at inner fiber are maximum tensile stress. Same sigma RI is equal to sigma D plus sigma BI. So tensile stress వచ్చిందంటే పాజిటివ్ సైన్, సిగ్మా D plus sigma BI plus la MB into CI by A into E into RI. Substitute the values in above equation. Sigma RI is equal to 72.97 Newton per mm square. So this is the maximum tensile stress of the inner fiber. So next, combined stresses at outer fiber are maximum compressive stress. Sigma R naught is equal to sigma D minus sigma B naught. So why am I using minus? So compressive stress కాబట్టి బై ఇక్కడ మనం మైనస్ యూజ్ చేస్తున్నాం. సిగ్మా డి మైనస్ ఎంబీ ఇంటూ సిఐ ప్లస్లో సి నాట్ బై ఏ ఇంటూ ఈ ఇంటూ ఆర్ఏ ప్లస్లో ఆర్ నాట్. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ అబోవ్ ఈక్వేషన్. సిగ్మా ఆర్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 33.17 Newton per mm square. So this is the compressive stress for outer fiber. సో ఇదన్నమాట మన ప్రాబ్లం. కంప్రెసివ్ స్ట్రెస్ ఓకే అయిన అవుటర్ ఇన్నర్ ఫైబర్ కనుక్కున్నాము, అవుటర్ ఫైబర్ కనుక్కున్నాము. సో ఇది రెక్టాంగులర్ సెక్షన్కి వచ్చేసరికి సో ఇప్పటిదాకా మనం 3 ప్రాబ్లమ్స్ చూసాము. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేసరికి ట్రిపేజియం సెక్షన్స్కి. సో ఆ రోజు ట్రిపేజియం వచ్చినప్పుడు మనకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో దానికి ఒక ప్రొసీజర్ చూసాము. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి రెక్టాంగులర్ సెక్షన్. సో రెక్టాంగులర్ సెక్షన్ వచ్చినప్పుడు దాని యొక్క ఫార్ములాస్ ఏమంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అవి చూసాము. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడుగున్నాడు, ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఈ 2 ప్రాబ్లం రెక్టాంగులర్ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ ద సర్క్యులర్ క్రాస్ సెక్షన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడుగున్నారు కూడా. సో నెక్స్ట్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. A curved bar of cross section, circular section 100 mm dia and the radius of curvature 25 mm at inner fiber. The bending moment acting on the bar causes a tensile stresses of 20 meganewton per meter square in the inner fibers. What why we stresses of outer fiber? సో దీంట్లో మనకి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ వచ్చింది. ఈ సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో సేమ్ మన సెంట్రల్ యాక్సిస్ ఉంది, సెంట్రల్ లైన్ ఉంది. దీంట్లో మన సర్క్యులర్ క్రాస్ సెక్షన్. సో దీంట్లో మనం న్యూట్రల్ యాక్సిస్ అండ్ సెంట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. సో డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ లైన్ టు ఇన్నర్ ఫైబర్ ఈజ్ ఆర్ఐ. డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ లైన్ టు అవుటర్ ఫైబర్ ఈజ్ ఆర్ నాట్. సేమ్ డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రల్ లైన్ టు న్యూట్రల్ యాక్సిస్ టు ఆర్ఎన్.
distance between central line to central axis is RC. సో లెంత్ సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేసరికి మనకి 100 డయా 100 mm డయా. సో డిస్టెన్స్ బిట్వీన్ ఇన్నర్ ఫైబర్ టు న్యూట్రల్ యాక్సిస్ ఇస్ CI. Distance between neutral axis to outer fiber is C0. So distance between neutral axis to central axis is small e. Same this diagram కూడా మనకి జలార్దన్ డేటా బుక్లో ఉంటుంది. ఫ్రమ్ టేబులర్ కాలం RC and RN వాల్యూస్. సో 4.29 పేజ్లో మనకి సర్కిల్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. సో యాజ్ గా దాన్ని ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద ప్రాబ్లమ్. సో గివెన్ డేటా. సో RC ఈజ్ ఈక్వల్ టు 25 mm. సో ఇక్కడ మనకి ఇన్నర్ ఫైబర్ ఇచ్చేసాడు. RC ఈజ్ ఈక్వల్ టు 25 mm. సారీ RI. సో ఇన్నర్ ఫైబర్ అంటే మనకి RI. సో RI ఈజ్ ఈక్వల్ టు 25 mm. సో మనకి RC కావాలంటే RC ప్లస్ D/2. సో డయా బై 2 అనమాట. సో 25 ప్లస్ 100/2 అంటే 50. 25/100/2 అంటే 50 అనమాట. 25 ప్లస్ 50 75 mm. సో RC వాల్యూ వరకు మనకి 75 mm. సేమ్ R0 ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 100. సో 25 అంటే ఇన్నర్ ఫైబర్ ప్లస్ సర్కిల్ యొక్క డయామీటర్ అనమాట. సో RI వాల్యూ. సో R0 ఈజ్ ఈక్వల్ టు RI ప్లస్ టోటల్ డయా ఆఫ్ ది సర్కిల్. 25 ప్లస్ 100 125 mm. సో ఇది యొక్క అవుటర్ ఫైబర్ యొక్క టోటల్ లెంత్ కూడా మనకి వచ్చేసింది. నెక్స్ట్ సిగ్మా BI. సో బెండింగ్ మూమెంట్ కూడా ఇచ్చేస్తున్నాడు. బెండింగ్ మూమెంట్ ఆఫ్ ది టెన్సైల్ స్ట్రెస్ ఇస్ సిగ్మా BI ఈక్వల్ టు 20 MN/m². సో మన మీటర్స్లోకి ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ అన్ని మిల్లీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి 20 N/mm². నెక్స్ట్ ఫైండ్ ఇన్ ది రేడియస్ ఆఫ్ ది న్యూట్రల్ యాక్సిస్. సో న్యూట్రల్ యాక్సిస్ కావాలంటే మన ఫార్ములా వచ్చేసి RN ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R0 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ RI whole square by 4. So this value seen in data book. So పక్క నోట్ చేసుకోండి. ఫ్రమ్ జలార్దన్ డేటా బుక్ 4.29 పేజ్ ఫర్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ RN వాల్యూ ఫార్ములా. సో RN ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R0 అంటే 125 ప్లస్ RI 25 హోల్ స్క్వేర్ బై 4. సో RN ఈజ్ ఈక్వల్ టు 65.45 mm. సో మనకి RN వాల్యూ కూడా వచ్చేసింది 65.45 mm. సో RC వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసేసాం. సో RC ఈజ్ ఈక్వల్ టు 75 mm. సో ఎసెంట్రిక్ E ఈజ్ ఈక్వల్ టు RC మైనస్ RN. 75 మైనస్ 65.45 9.55 mm. సో CI ఈజ్ ఈక్వల్ టు RN మైనస్ RI. 65.45 మైనస్ 25. సో 40.45 mm. సో C0 ఈజ్ ఈక్వల్ టు R0 మైనస్ RN. సో R0 వచ్చేసరికి 125 మైనస్ 65.45 59.55 mm. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు π/4 ఇంటూ D². సో π/4 ఇంటూ సో డయా అంటే 100 సర్కిల్ యొక్క డయామీటర్ అనమాట 100². సో π/4 ఇంటూ 100². 7853.98 mm². సో నెక్స్ట్ ద బెండింగ్ స్ట్రెసెస్ ఇన్ ది ఫైబర్ ఇస్. సో టెన్సైల్ స్ట్రెస్ కనుక్కుంటున్నాం. బెండింగ్ స్ట్రెస్ సిగ్మా BI ఈజ్ ఈక్వల్ టు MB ఇంటూ CI బై A ఇంటూ E ఇంటూ RI. సో దీంట్లో మనకి సిగ్మా B ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. సో మనకి MB క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. బెండింగ్ స్ట్రెస్ అంటే MB. సో సిగ్మా B ఈక్వల్ టు 20 ఈక్వల్ టు MB ఇంటూ CI 40 ఇంటూ 40.45 by 7853.98 into 9.55 into 25. సో మనం క్రాస్ మల్టిప్లై చేస్తే MB ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ
7853.98 into 9.55 into 25 into 20 by 40.45. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే MB ఈజ్ ఈక్వల్ టు 0.92 into 10⁶ న్యూటన్ mm. ఇది బెండింగ్ మూమెంట్ యొక్క బెండింగ్ స్ట్రెస్ ఇన్ ది outer fiber. సో టెన్సైల్ స్ట్రెస్కి వచ్చేసరికి ద స్ట్రెసెస్ ఇన్ outer fiber. సో outer fiber వచ్చేసరికి మనకి కంప్రెసివ్ కదా. సో సిగ్మా B0 ఈజ్ ఈక్వల్ టు MB into C0 by A into E into R0. సో ఆల్రెడీ మనకి ఇక్కడ MB కనుక్కున్నాం. సో 0.9. సో దీంట్లో మనకి సిగ్మా B0 కనుక్కోవాలి. సిగ్మా B0 ఈజ్ ఈక్వల్ 0.9 into 10⁶ into 59.55 by 7853.98 into 9.55 into 125. సో సిగ్మా B0 ఈజ్ ఈక్వల్ టు 5.843 Newton per mm square. సో దిస్ ఈజ్ ద అవుటర్ ఫైబర్ యొక్క స్ట్రెస్, compressive stress. So thank you.